రారా. నేను రాను. ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే, మంచి బుద్ధిమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా, అంటే ఇన్నాళ్ళు నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కేదిరా. రే, చాలా మహిమగల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. నాలుగు పెట్టినట్టు పెద్ద నామం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, కూడా వస్తే ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు, బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు, బాలు, అమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండ్రా. ఒరే, పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అర్చన ఎలా చేయించేది? ఒరే అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను. ఎక్కడికి వెళ్ళావు? తాత నీ కోసం ఎదురు చూస్తున్నారు. పద. ఎక్కడిలా పరిగెడుతున్నావు? అబ్బా వదిలేనా, ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా, నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి ఇదంతా? గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు. ఒరే, దండం పెట్టుకోరా. ఏంటండి, ఊరుకోండి. ఓకే ఓకే. రే, ఏంట్రా ఇంకా దీన్నే రుద్దుతూ కూర్చున్నావు? నువ్వు బయటికి వెళ్ళి పప్పు రుబ్బు ఉంటే ఈ పాటికి ఎంతో గొప్పవాడు అయి ఉండేవాడివి. పదా. ఎక్కడికి? పప్పు రుబ్బడానికా? వెళ్ళి కారెక్కు. 24 గంటలు పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న, టైం ఏం త్వరగా రా. రే, విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిపించింది? ముందు తలపేరా.
రేపు పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా. వీణనాలి, అందుకే నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను. నువ్వే వద్దన్నావు. సరే, నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకిస్తా. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పీరికేదా? స్వప్న, తలుపు తెరు స్వప్న. స్వప్న, ఒకే ఒకసారి తలుపు తెరు స్వప్న. నేనేం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు స్వప్న. స్వప్న, ఒక్కసారి తలుపు తీ స్వప్న. స్వప్న ప్లీజ్. రేయ్, నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవం కానీ మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న, ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న. ఒక్కసారి తలుపు తీ స్వప్న. చెప్పాను కదా నిన్ను చూడనని. చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న, మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ. నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి, అంతేగా? చూస్తే వెళ్ళిపోతావుగా. సరే వద్దు. ఏయ్ స్వప్న, చూడు. స్వప్న, తెల్లవారితే నీకు పెళ్ళటగా, అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రేయ్, ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న, ఇది వేషమా స్వప్న? వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు నువ్వు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళుండే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న. తప్పు చేశాను, నన్ను క్షమించు. నాకు వయసు ముఖ్యం కాదు, నాకు పల్లోడే ముఖ్యం. నన్ను క్షమించు ప్లీజ్. కార్తిక్, కార్తిక్, కార్తిక్ ఎక్కడ?
ఆంటీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా. అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కాదు, టీమ్ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా? సంధ్య, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం. పెళ్లి గురించి రేపు 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 తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు. కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏమండి, ఏంటి ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవుదని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు. ముక్కు బాగా ముందుకొచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు, ఆయన ఎందుకు? నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాను. వదిలేండి వదిలేండి. ఎవరితండి చెప్పిన ఎదవా? మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా. ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత దొబ్బెత్తారు నన్ను. ఇది జరగదు కానీ వదిలేండి. హలో పెట్ల కార్తిక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడబడిపోయాడా? ఎస్, ఇక నుంచి అంతా రచ్చ రంబోలా. అంటే ఏంటన్నా ఇది? నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? అడు తిప్పండి ఇటు తిప్పుతావు. ఇది ఆఫ్టర్ ఆల్ లూనా అన్న. దీని చేయడం నేర్చుకోవడానికే 1 వారం రోజులు పట్టింది. ఇంకెప్పటి నేను లూనా నుంచి స్కూటర్కి వెళ్ళి, స్కూటర్ నుంచి కార్కి వెళ్ళి ఈ షెడ్ ఎట్లా మెయింటైన్ చేస్తావు నాకైతే అర్థం కావట్లేదన్నా. లేదన్నా, నాకు అసలు నమ్మకమే లేదు. నేను అసలే మూడవుట్లో ఉన్నాను. ఎక్కువ ఆగేవా? అన్నా, ఏంట్రా? ఎవరో వచ్చారు చూడన్నా. ఈడేడి? ఏయ్, ఏం కావాలి అడగరా? ఎక్స్క్యూజ్ మీ, ఎనీ ప్రాబ్లం? నేను చీఫ్ మెకానిక్ తోనే మాట్లాడతాను. చీఫ్ మెకానికే కావాలంట. ఏంటి విషయం? నీతో కొంచెం మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ప్రాబ్లం? సడన్ గా బండి ఆగిపోయింది. ఏంట్రా, చిల్లర ఏమైనా పారేసుకున్నావా? తెగ వెతికేస్తున్నావు? ఏ లేదు నాన్న, ఇంజన్ చెక్ చేస్తున్నా. ఇంజన్ చెక్ చేస్తున్నావా? వెదవా, దున్నపోతా, వెదవన్నారు వెదవా. 1 వారం రోజుల నుంచి ఆ లూనాకి చైన్ వేయటమే రాలేదు నీకు. ఇంజన్ చెక్ చేస్తావు నువ్వు? రెడీ రాస్కల్. నాన్న మెల్లగా మాట్లాడు నాన్న. మెల్లగా మాట్లాడా? ఏంటి ఎదురించి మాట్లాడుతున్నావు? ఏంటా లుక్కు? అవతల కస్టమర్స్ వెయిట్ చేస్తుంటే వెళ్ళి అటెండ్ అవ్వడం తెలియదు నీకు? వెళ్ళరా, అమీర్పేటలో ఆచార్య దగ్గరగా ఆ ఇన్నోవా డెలివరీ ఇచ్చా. పో వారా, నీకే చెప్పేది పో. అంకుల్, నేను కూడా అమీర్పేట్ వెళ్ళాలి, చాలా అర్జెంట్. కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయమనండి. రేయ్,
నువ్వు అమీర్పేట వెళ్తున్నావు కదా, ఈ అమ్మాయిని అక్కడ డ్రాప్ చేయి. అది మన బండి కాదు, కస్టమర్లది. ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించకూడదు. అది నువ్వు చెప్తున్నావా? రేయ్, నోరు మూసుకుని చెప్పించేయి. నువ్వు వెళ్ళమ్మా. చూడు అరవింద్, నాకు మెమరీ లాస్ ఉందని నేను చెప్పానా? నా ఫ్రెండ్ చెప్పింది. దానికి నన్ను అనుకుంటే ఎలా? నేను చేసిన ఒకే ఒక్క తప్పు అది చెప్పిన అబద్ధాన్ని దాచడం. ఒకసారి ఆలోచించు, మనం ఒక కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. అలాంటప్పుడు ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు చెప్పినట్టే కదా బిహేవ్ చేయాలి. నా విషయంలో కూడా అదే జరిగింది. ప్లీజ్ అరవింద్, నాకు తెలియకుండా నిన్ను హర్ట్ చేసి ఉండుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయం ఇంతటితో వదిలే. వీఆర్ ఫ్రెండ్స్, ఓకే? చూడు, నాకు ఫ్రెండ్ అనుకునే అమ్మాయి మీద ప్రేమ రాదు. ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు తెలీదు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నీకు ఓకే అయితే మాట్లాడు, లేదంటే గుడ్ బాయ్. ఓకే, గుడ్ బాయ్. చా